హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ అనకాపల్లి అమ్మాయి 02. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ఫైనల్గా మనం హ్యావ్లాక్ అయితే వచ్చేసాం. ఈ హ్యావ్లాక్కి ఇంకో పేరు కూడా ఉంది, స్వరాజ్ దీప్ అని కూడా అంటారు. షిప్లో నుంచి అయితే బయటికి వచ్చేసాం. ఇదంతా షిప్పింగ్ ఏరియా అండ్ షిప్పింగ్ వెయిటింగ్ హాల్ కూడా. అక్కడ లగేజ్ బ్యాగ్స్ తీసుకోవాలి వెళ్ళి, అక్కడ వాళ్ళు ముందే బయట పెట్టేశారు లగేజ్ బ్యాగ్స్. మా హస్బెండ్ వెళ్ళి తీసుకుంటారు. ఈ లోపు మనం చుట్టూ ఒక లుక్ అయితే వేసేద్దాం. చూడండి, మా హస్బెండ్ లగేజ్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నారు. ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది, బట్ సన్ రైజ్ మన ఆపోజిట్లో ఉండటం వల్ల వీడియో బ్లాక్గా కనిపిస్తుంది, సరిగ్గా కనిపించడం లేదు. చూడండి, ఇది వేరే షిప్పు. ఎక్కడికక్కడే పోలీస్ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇదంతా క్లీన్ అండ్ పీస్ఫుల్గా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ ముందుకెళ్తే అదిగో అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వేరే వేరే ఐలాండ్స్కి వెళ్తాయి. మనం మళ్ళీ ఇక్కడికి తర్వాత రావాలి. మనం ఇప్పుడు బయటికి వెళ్తే మన నేమ్స్ పట్టుకొని అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళని మీట్ అయితే వాళ్ళు మనకు అన్నీ క్లియర్గా చెప్తారు. ఇలా చేయాలంటే మనం ముందుగా పోర్ట్ ప్లేయర్లో మాట్లాడుకోవాలి. వెల్కమ్ టు స్వరాజ్ దీప్ అండ్ హ్యావ్లాక్. బయటకు వెళ్తే మన నేమ్ పట్టుకొని నిల్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మా వారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని స్కూటీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. స్కూటీ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు. స్కూటీ దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళు షాప్ దగ్గరికి రమ్మని చెప్పి రూట్ చూపిస్తున్నారు. ఇదంతా షిప్ అండ్ బోటింగ్ ఏరియా. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయాం. ఇలా ఒక లుక్ వేసుకున్నాం వీడియో వైపు. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వాళ్ళు అన్నీ క్లియర్గా చెప్తారనమాట మనకి. రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, టైమింగ్స్ ఎలాగా, ఫస్ట్ దేనికి వెళ్తే బాగుంటుంది, ఉన్న 2 డేస్లో అడ్జస్ట్మెంట్ టైమింగ్ బట్టి వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. మా హస్బెండ్కి ఉన్న డౌట్స్ కూడా మా హస్బెండ్ అడుగుతున్నారు. వాళ్ళు ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఇంకానా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మా హస్బెండ్కి వాళ్ళు చూపించారు, సిగ్నేచర్ అయితే పెట్టారు. ఇప్పుడైతే మనం ఉన్న రిసార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇందాక చెప్పాను కదా నేను, ఇక్కడ మనకి ముందు పోర్ట్ ప్లేయర్లో మాట్లాడకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరొకరిని మీట్ అయితే చెప్తారు. మనం ఉన్న రిసార్ట్ దగ్గరికి వచ్చాము. మనం ఉన్న రిసార్ట్ నేమేమో గ్రీన్ వ్యాలీ రిసార్ట్. సో మా హస్బెండ్ ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను వీడియో తీసుకొని వస్తున్నాను. మళ్ళీ వస్తున్నారు లగేజ్ బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. రూమ్ అయితే చూపించారంట. ఇప్పుడు మన రూమ్ దగ్గరికి అయితే మనం నడుచుకొని అలా వెళ్ళాలి. చూడండి, గ్రీనరీ బాగుంది కదా. ఇంకా వాళ్ళు చాలామంది వేరే వేరే రూమ్స్ తీసుకున్నారు. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు మనం మీదన తీసుకున్నాం, వీళ్ళు కింద తీసుకున్నారు. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తాము. ఇదంతా బీచ్ దగ్గరలో తీసుకున్నాం అన్నమాట మనము. ఇప్పుడు మా వారైతే మన రూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి పైకి ఎక్కుతున్నారు. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదన్నమాట. రూమ్ కూడా చాలా బాగుందండి. దానికి తగ్గట్టుగా రేట్ కూడా ఇంకా బాగుందండి. బెడ్, రూము, ఏసీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, ఇప్పుడు నేను మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను. అన్నీ అవైలబుల్గా బాగుంటేనే కదా మనకు నచ్చుతుంది. సో వాష్రూమ్ కూడా చాలా బాగానే ఉంది. సో ఇదన్నమాట ఫైనల్గా మా రూము. ఇప్పుడు ఎలిఫెంట్ బీచ్కి అయితే వెళ్తాము. స్టార్ట్ అయ్యాము ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళడానికి. ఇందాక చెప్పాను కదా స్వరాజ్ దీప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు మనం జెట్టి పాయింట్కి వెళ్ళి, జెట్టి పాయింట్ నుంచి ఇందాక మనం షిప్ దిగాం కదా, స్కూటీస్ అవి చూపించాను, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనము వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రెక్కింగ్ ఉంది, నెక్స్ట్ బోటింగ్ ఉంది. బోటింగ్ అయితే 1000 రూపీస్,
ట్రెక్కింగ్ అయితే నడుచుకొని వెళ్ళాలి, మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి బోటింగ్ని చూస్ చేసుకోవడం జరిగింది. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాము. టికెట్స్ అయితే తీసుకుంటున్నారు మా వారు, నేనైతే వీడియో తీస్తున్నాను. సో టికెట్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. సో టికెట్ బిల్ చేస్తారు. ఇదంతా బోటింగ్ ఏరియా అనమాట. చెప్పాను కదా ఇందాక మళ్ళీ మనం ఇక్కడికి రావాలని చెప్పి, అది ఇదే పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇతను ఏం చెప్తున్నారంటే, అక్కడ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, ఇక్కడ నుంచి మనకు ఒక కోట్ ఇస్తారు, ఆ కోట్ వేసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని చెప్తున్నారు. మనం అవన్నీ ఎక్కడ పాటించాలి, కానీ పాటిస్తే మనకే మంచిది. సో అక్కడ 3 అవర్స్ అయితే స్పెండ్ చేయాలి. బోటింగ్ అయితే ఎక్కేసాము. సో బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి వీడియో తీస్తున్నాను, ఎక్కువ ల్యాగ్ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఫాస్ట్ మోడ్లో పెట్టి తీసాను. అదిగో ఎలిఫెంట్ బీచ్ కనిపిస్తుంది కదా, అదే ఎలిఫెంట్ బీచ్. చాలా వాటర్ రైడర్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి నచ్చింది చూస్ చేసుకొని చేసుకోవచ్చు. అన్నీ చేయాలనుకున్నా చేయొచ్చు, కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలి. మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి ఏదో 1-2 చేసి వెళ్ళిపోవడం మనం. కానీ నేను మీకు అన్నీ వివరంగా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి ఇచ్చిన కోర్స్ అయితే తీసేసి ఫైనల్గా ఎలిఫెంట్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇదే ఎలిఫెంట్ బీచ్. చూడండి ఎన్ని వాటర్ రైడర్స్ ఉన్నాయి, వెరైటీ టైప్స్ ఆఫ్ వాటర్ రైడర్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మీకు అన్నీ వివరంగా చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇదంతా కూడా ఎలిఫెంట్ బీచ్ అనమాట. ఇప్పుడు నేను వెరైటీ టైప్స్ ఆఫ్ వాటర్ రైడ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ బనానా బోట్ రైడ్ 800 1 person, బాగుంది కానీ నేను ఎక్కలేదు. సెకండ్ సోఫా రైడ్ 2000 1 person. పారారైజింగ్ 5500 1 person, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే ఎక్కలేదు. ఫోర్త్ సీ వాక్ 3500 1 person. ఇది కూడా బాగుంటుంది, బట్ నేను స్నోర్కెలింగ్ చేస్తాను అందుకే నేను ఇది ఎక్కలేదు. ఫిఫ్త్ గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ 800 1 person. సిక్స్త్ స్నోర్కెలింగ్ 1000 1 person, ఇది నేను చేశాను. సెవెంత్ స్కూబా డైవింగ్, మా హస్బెండ్ చేశారు, 3500 1 person. ఎయిత్ డిస్కో రైడ్ 600 1 person. నైన్త్ జెట్టి స్కై 2600 1 person. సో ఇదండి వాటర్ రైడ్స్. అయితే వాటర్ రైడ్స్ గురించి అయితే నేను అన్నీ చెప్పేశాను, నాకు తెలియకపోయినా సరే అడిగి మరీ చెప్పాను. ఇప్పుడైతే మా హస్బెండ్ స్కూబా డైవ్ చేస్తారు, నేను స్నోర్కెలింగ్ చేస్తాను. సో ఇక్కడ దాకా వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో వస్తుందో లేదో తెలీదు. మేము స్నోర్కెలింగ్ చేసి లోపలికి వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళు వీడియో తీసిస్తానని చెప్పారు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ ఏమో స్కూబా డైవింగ్, నేనైతే స్నోర్కెలింగ్ చేస్తున్నాం. ఇది అయితే డ్రెస్ కోడ్, కన్ఫామ్గా ఈ డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పారు, లేకపోతే స్నోర్కెలింగ్ కానీ స్కూబా డైవింగ్ కానీ ఏ వాటర్ రైడ్ కూడా చేయడానికి వీల్లేదని చెప్పారు. సో తప్పనిసరిగా వేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సాంగ్ అయితే యాడ్ ఎలిఫెంట్ బీచ్ మొత్తం ఎంజాయ్ చేసేసాం. ఇప్పుడైతే మనం ఉన్న రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వేరే బీచ్కి వెళ్తాం, అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇంతవరకు నా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. ఇలానే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.